అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అజ్మీర్లో ఉన్నటువంటి ప్రముఖ కట్టడం. అధై దిన్ కా చోప్రా అంటారు దీన్ని. అధై దిన్ కా చోప్రా అంటే 2.5 రోజుల్లో నిర్మాణం అయింది అనేటువంటి. అధై దిన్ అంటే 2.5 రోజులు. అంటే కొంతమంది దీన్ని 2.5 రోజుల్లో నిర్మించారు అని చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ 18వ శతాబ్దంలో 2.5 రోజులు ఉరుసు ఉత్సవం చాలా గ్రాండ్గా జరిగింది. అప్పటి నుంచి దీన్ని అధై దిన్ కా చోప్రా అని పిలుస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. ఈ కట్టడం చాలా ముఖ్యమైనటువంటిది. సందర్శకులు చూడవలసినటువంటి కట్టడం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అజ్మీర్ దర్గాకు ఎడమ ప్రక్కన ఒక ఫర్లాంగ్ దూరం లోనకు వెళితే మనకి ఇది కనబడుతుంది. ఈ స్ట్రీట్లన్నీ చాలా బిజీగా ఉంటాయి. మనకి ఎవరినైనా అడిగి తెలుసుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే అజ్మీర్ దర్గా చూసి వెనక్కి వచ్చేస్తుంటారు. ఇది చాలామంది మిస్ అయిపోతుంటారు. అందుకని ప్రత్యేకించి మనం అధై దిన్ కా చోప్రా ఎక్కడ అని అడిగితే ఎవరైనా చెప్తారు. చిన్న చిన్న సందుల్లాగా గొంతుల్లాగా ఉంటాయి. అక్కడి నుంచి అజ్మీర్ దర్గా నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుని మనం కొంచెం దూరం ప్రయాణం చేయగానే ఈ అధై దిన్ కా చోప్రా అనేటువంటి అద్భుతమైన కట్టడాన్ని చూడవచ్చు. అక్కడి నుంచి చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. చూపర్లకు చాలా బాగుంటాయి. ఇదేనండి అధై దిన్ కా చోప్రా. దీని యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం. రాజస్థాన్లో అజ్మీర్లో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మక మసీదు. ఇది 1199లో సిఈలో కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ చేత నిర్మించబడింది. భారతదేశపు పురాతన మసీదులలో ఒకటి. ఇక్కడ ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తూ ఉంటుంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ మసీదులో క్లిష్టమైనటువంటి డిజైన్లు, గోపురాలు మరియు తోరణాలు, స్తంభాలు ఇండో ఇస్లామిక్ శైలికి ప్రసిద్ధి. దాని మీద ఉన్నటువంటి లిపి ఉర్దూలో ఉంటుంది. అవి చాలా కష్టపడి తయారు చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇది పూర్వం సంస్కృత పాఠశాలగా ఉండిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. నిర్మాణం జరిగిన కొంతకాలానికి మహమ్మద్ ఘోరీ ఆదేశాల మేరకు కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ దీనిని ఒక మసీదుగా మార్చారు. ఈ కట్టడం ఇప్పటికీ వాస్తుశిల్ప ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటుంది మరియు అజ్మీర్ యొక్క సమృద్ధిగా ఉన్న చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. దీనిని నిర్మాణంలో ఉపయోగించిన హిందూ శిల్పాలు వివరాలు, దీనిని నిర్మించిన కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ గురించి అనేక విషయాలు చాలామంది చెప్తూ ఉంటారు. అజ్మీర్లో ఇది ముఖ్యంగా చూడవలసినటువంటి చారిత్రక ప్రదేశం. పైన ఉన్నటువంటి ఇది సింహద్వారము. దీని మీద అన్ని ఉర్దూ అక్షరాలను స్పష్టంగా చెక్కడం జరిగింది. ఈ సింహద్వారం దాటి లోనకు వెళితే అక్కడ అంతా కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కట్టడాలు, ఆనవాళ్ళు మనకి కనబడుతూ ఉంటాయి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లోనకు వెళ్ళి పూర్తిగా పరిశీలన చేద్దాం రండి. ఇంతకీ అజ్మీర్ వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి రైలు సౌకర్యం ఉన్నది. ప్రతి ప్రధాన పట్టణాల నుంచి అజ్మీర్కి ట్రైన్ సౌకర్యం ఉంది. టికెట్టు 700-800 మధ్యలో ఉంటుంది. 35 గంటల జర్నీ పడుతుంది. ఇది హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వెళ్ళడానికి అనేక రైళ్ళు ఉన్నాయి. 35 గంటల జర్నీ సమయం పడుతుంది.
కానీ అజ్మీర్లో చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి అందాలలో ఇది ప్రముఖంగా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు లోనికి వెళ్ళి ఈ యొక్క కట్టడం యొక్క అందచందాలను పరిశీలిద్దాం రండి. అజ్మీర్కి సంబంధించినటువంటి విశేషాలతో కూడినటువంటి అనేక వీడియోలు ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూడండి. సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సింహద్వారం మీద ఉన్నటువంటి ఉర్దూ అక్షరాలు చూడండి, ఎంత కష్టపడి వీటన్నిటిని చెక్కారో మనకు అర్థమవుతూ ఉంటుంది. లోనకు వెళ్ళి కట్టడాన్ని పరిశీలిస్తే మనకి అసలు విషయాలు తెలుస్తూ ఉంటాయి. చూడండి, స్తంభాలు ఎంత ఎత్తుగా ఎంత అందంగా నిర్మించారో. పైన సీలింగ్లో ఉన్నటువంటి అందచందాలు చూడండి ఎంత అద్భుతంగా ఆనాడు రాళ్లతో చెక్కారో. ఇది 12వ శతాబ్దానికి పూర్వమే ఇవన్నీ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ సీలింగు. అంత పైన కూడా ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటి కట్టడాన్ని మనం ఎక్కడ చూడలేము, అంత అద్భుతంగా ఉంది చూడండి. భారతీయ శిల్పకళకు ఇదొక మచ్చు తునక. 12వ శతాబ్దం ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం కూడా ఇంత అద్భుతంగా నిర్మించారంటే నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. చూడండి ఎంతో అద్భుతంగా ఉంది.
ఇక్కడ చూడండి, ఈ స్తంభాల వరుస ఎంత అద్భుతంగా ఉందో. మన చరిత్రను చాటి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండం ఇది. అజ్మీరు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ అద్భుతాన్ని చూడండి. అజ్మీర్లో దర్గాకు అతి సమీపంలో ఉంటుంది ఈ కట్టడం. తప్పనిసరిగా చూడండి. ఇదేనండి అధయ్ దిన్ కా జోప్రా. చాలా బాగుంది కదా. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అద్భుతమైనటువంటి కట్టడాల గురించి మీరు ఇంకొకరికి తెలియపరిచినటువంటి ఆనందాన్ని మీరు పొందవచ్చు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో ముందు మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.